బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇవాళ వరంగల్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. మరి పవన్ పర్యటనతో వరంగల్లో ఒక్కసారిగా హై అలర్ట్ ని జారీ చేశారు. భారీ భద్రతా ఏర్పాట్లని పోలీసులు చేస్తున్నట్టు తెలుస్తుంది. మృత్యుతో పోరాడుతున్న తన చిన్ని వీరాభిమానిని కలవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. ఆ చిన్నారి పేరు నిరంజన్ని మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించడానికి హనుమకొండ జిల్లాలోని పెదనపల్లిలో నిరంజన్ ఇంటికి వెళ్ళబోతున్నారు. నిరంజన్ డిఎండి అని ఒక వ్యాధితోని బాధపడుతున్నాడు. డిఎండి అంటే డ్యుషెషన్ మస్కులార్ డెస్ట్రోఫీ అనే ఒక జన్యుపరమైన వ్యాధి. ఆ వ్యాధితో ప్రస్తుతానికి నిరంజన్ బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ వ్యాధికి ట్రీట్మెంట్ లేదంటూ డాక్టర్లు చేతులెత్తేశారు. పవన్ను చూడాలని నిరంజన్ చివరి కోరికగా కోరడం జరిగింది. మొత్తానికైతే ఆ నిరంజన్ చివరి కోరికను తీర్చడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ బయలుదేరి మరీ వెళ్ళబోతున్నారు. సో పవన్ పర్యటన పూర్తిగా వ్యక్తిగతం అంటూ జనసేన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మరోపక్క అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఒక రకంగా టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ తెలంగాణని ఉద్దేశించి ఆయన మాట్లాడడం, తెలంగాణలో నేను పర్యటిస్తాను, ఇక్కడ సమస్యల గురించి పోరాడుతాను అంటూ ఆయన మాట్లాడిన వ్యాఖ్యలని దృష్టిలో పెట్టుకొని మరి టైట్ సెక్యూరిటీని నిర్వహించారు. ఆయన పర్యటనని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? ఇది పార్టీకి సంబంధం లేదు, ఇది ఒక వ్యక్తిగత పర్యటన మాత్రమే అంటూ జనసేన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో దీనిపై ఎలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి మరి ప్రతిపక్షాల నుంచి, కానీ విమర్శకులు ఏమంటున్నారు, వీటన్నిటికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో మా ప్రతినిధి అందుబాటులోకి వస్తారు, అప్పుడు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఒక్కసారి చూస్తే ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్లో అలాగే రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్నాడు ఆ చిన్నారి నిరంజన్. ఈ మధ్య సోషల్ మీడియాలో సోను సూద్ తనని కలవడం కూడా జరిగింది. దానికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోపక్కన రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు తను అచేతనంగా ఒక హాస్పిటల్ బెడ్ పైన తనకన్నీ కొన్ని పరికరాలని తన కాళ్ళకి చేతులకి అమర్చిన ఆ విజువల్స్ని మనం చూస్తున్నాము. మరి తనకున్న వ్యాధి వల్ల తను పూర్తిగా ఎటువంటి పరిస్థితుల్లో మరి కోలుకునే అవకాశం లేదా, ఎలాంటి ట్రీట్మెంట్ లేదంటూ డాక్టర్లు అయితే చెప్పుకొస్తున్నారు. మరి తన వీరాభిమాని అంటూ నిరంజన్ పవన్ కళ్యాణ్ని నేను చివరిసారి ఒక్కసారి చూడాలి అన్న కోరికని ఆ చిన్నారి కోరడం జరిగింది. మొత్తం మీద దానికి సంబంధించిన విజువల్స్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. తను కొంత ఆరోగ్యంగా ఉన్న సమయంలో ఉన్న విజువల్స్ని చూడొచ్చు. అలాగే తన వ్యాధికి సంబంధించి తన ఒంటిపైన మనం చూడొచ్చు కొంత తన కాళ్ళు, చేతులు అవి సరిగ్గా పని చేయకపోవడం, వాటికి సంబంధించిన గ్రోత్ రేట్ కూడా సరిగ్గా ఉండకపోవడం. మొత్తానికైతే ఆ చిన్నారి వీరాభిమాని మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవాలని చివరిసారిగా కోరడం జరిగిందా? మొత్తం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కదిలి వస్తున్నారు ఇప్పుడు తన చిన్నారి అభిమానిని కలవడానికి. మరోపక్క ఇది ఒక వ్యక్తిగత పర్యటన మాత్రమే, దీనికి ఎలాంటి రాజకీయ ప్రాముఖ్యత లేదు అంటూ కూడా దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అందుబాటులో ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, ఎన్ని గంటలకి మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? జనసేన ఒక పక్క ఇది వ్యక్తిగతంగా మాత్రమే దీన్ని చూడాలి, రాజకీయంగా చూడకూడదు అంటూ జనసేన చెప్తుంది. సో దీనికి సంబంధించి వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? హైదరాబాద్ నుండి తను బయలుదేరేటువంటి అవకాశం ఉంటుంది. 9:45 ఇక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత భద్రకాళి అమ్మవారి దర్శనానికి కూడా వెళ్తారు. అయితే దీనికంటే ముందు ఇక్కడికి పవన్ కళ్యాణ్ ఇక్కడికి స్వయంగా వస్తుండడంతో ఇక్కడ వారి పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఎక్కువ సంఖ్యలో వచ్చేటువంటి ఆలోచనలు, ప్రణాళికలు చేస్తున్నటువంటి సమయంలో ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ ను చూడడానికంటే ఇది ఒక సామాజిక కోణంలో చూసేటువంటి పర్యటన కాబట్టి దీన్ని ఎక్కువగా అంటే ఒక రసాభాస కాకుండా, ఒక ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయకుండా అన్ని రకాల ఏర్పాట్లు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సమయంలో ఎందుకంటే ఒక హ్యూమన్ అంటే డిఎండి వ్యాధితో
వ్యాధితోటి, ఒక అరుదైనటువంటి వ్యాధితో ఇక్కడ నిరంజన్ బాధపడుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి దానికి చికిత్స లేదు. ఎందుకంటే ఎక్కడ ముట్టుకున్నా, ఎందుకంటే మొత్తం బోన్ మ్యారో సిస్టమ్ మొత్తం దెబ్బతినింది. ఎక్కడ ముట్టుకున్న మొత్తం శరీర భాగంలో ఎముకలన్నీ పెలుసుబారిగా మారిపోయాయి. ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాం, కాళ్ళన్నీ వంకరగా మారిపోయి ఒకవేళ ఎవరైనా ఎత్తుకున్నా ముట్టుకున్నా కానీ తనకు అక్కడ చొట్టబడిపోవడము, లేకపోతే అక్కడే బోన్ విరిగిపోవడము లాంటివి కూడా జరుగుతున్నాయని చెప్పి నిన్న వాళ్ళ తల్లిదండ్రులతోటి, ఇక్కడ సామాజికవేత్తలతో మాట్లాడిన తర్వాత చాలా విషయాలు తెలిసాయి. కానీ బాబు చాలా సెన్సిటివ్ గా ఉన్నాడు. అంటే తను చాలా ఇబ్బందికర వాతావరణం ఫీల్ అవుతున్నారు. తను ఎవరు ముట్టుకున్నా తను ఒక ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి. ఒక వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా డైపర్ లేయడము, లేకపోతే అతి కష్టం మీద అంటే లోపల తీసుకెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ దగ్గరికే తీసుకెళ్దామన్నటువంటి ఒక ప్రణాళిక ఉండే. కానీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలన్నా కానీ, తన కారులో తీసుకెళ్లాలని ఈ అబ్బాయి యొక్క కోరిక తీరేటువంటి అవకాశం ఉంటుంది. మార్గ మధ్యలో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ సంప్రదించి ఇక్కడ ఖచ్చితంగా మొన్న రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక ఆధ్యాత్మికవేత్త ఈ బాబును నిరంజన్ చూసిన తర్వాత చలించిపోయారు. ఇట్లాంటి బాబుతో నిరంజన్ తో మాట్లాడుతున్న ప్రతి విషయం కూడా పవన్ కళ్యాణ్ కు సంబంధించి మాట్లాడుతుండటంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాన్ని చూడలేక ఖచ్చితంగా పవన్ గారికి ఈ విషయం చేరవేస్తానని చెప్పి రాధా మనోహర్ దాస్ గారు ఇనిషియేషన్ తీసుకోవడము, ఆ తర్వాత పవన్ గారితో మాట్లాడము, దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా చలించిపోయినట్టుగా తెలుస్తుంది. వారు కూడా త్వరలో పర్యటన ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికి తెలుస్తుంది. కానీ ముఖ్యంగా తన అభిమాన నటుడు, అలాగే అభిమాన హీరో పవన్ కళ్యాణ్ చూడడమే తన జీవిత లక్ష్యంగా కూడా మారుతున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఇక్కడికి రానున్నాడు. ఇప్పటికే బయలుదేరేటువంటి సమయంలో రోడ్డు మార్గాల్లోనే వస్తున్నాడు. కాబట్టి మధ్యలో ఎక్కడైనా ఆగుతారా లేదా అన్న విషయం షెడ్యూల్ ఖరారు. ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్ కాబట్టి నేరుగా డైరెక్ట్ ఇక్కడికి 7:45 బయలుదేరి 9:45 వరకు ఇక్కడికి చేరుకుంటారు. ఒక గంట సేపు ఆ బాబుతోటి అక్కడ మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. బాబుకు సంబంధించినటువంటి కొన్ని, నిరంజన్కు సంబంధించి కొన్ని నిన్ను అడగడం జరిగింది. నీకు ఉన్నటువంటి ఒక అంబిషన్స్ ఏంది, నీకు ఉన్నటువంటి ఆ పవన్ వస్తే ఏం మాట్లాడతావు అని చెప్తే తను కూడా తన పవన్ కళ్యాణ్ చూడడమే తనకు ఒక గొప్ప వరంగా తను అభిమానిస్తూనే, తను ఆ తల్లిదండ్రుల మీద పెంచుకున్నటువంటి ప్రేమ, తన తండ్రి పడుతున్నటువంటి కష్టము, తల్లి పడుతున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఎలాగో నా జీవితంలో వారికి సేవ చేసే భాగ్యం లేదు కాబట్టి ఇక్కడ నుండైనా సరే పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడితే మాత్రం తనకు నా కోరికలు విన్నవించుకుంటా, నాకు కొన్ని కోరికలు ఉన్నాయని చెప్పి, తనకు ఒక ఇల్లు కావాలి, తన అక్క తన చెల్లి కుటుంబ సభ్యులతోటి హాయిగా ఉండాలి, అలాగే ఒక లాంగ్ డ్రైవ్ చేయాలి, తనకు ఒక కుక్క పిల్ల కావాలి, ఇవన్నీ ఉంటే హాయిగా నా జీవితాన్ని ఉన్నంత వరకు నేను గడుపుతానని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో మరి తన కుటుంబంలో కూడా ఎట్లాంటి ఉద్యోగ భరోసా లేదు కాబట్టి ఒక ఉద్యోగం కూడా ఇప్పించాలి, గవర్నమెంట్ ఉద్యోగం ఎవరినైనా రిక్వెస్ట్ నా కుటుంబ తల్లిని కానీ తండ్రికి కానీ ఇప్పించాలని ఒక విజ్ఞప్తిని కూడా చేస్తున్నటువంటి సందర్భం. అయితే ఇట్లాంటి సందర్భంలో మరి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మరి వీరి కుటుంబంలో, ఎందుకంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ పర్యటనలో వరంగల్కు వచ్చింది ఆ సందర్భాలు లేవు. కానీ మొదటిసారి తన అభిమాని కోసము, అలాగే తన జనసేన ప్రజలు కూడా, తన సైనికులు కూడా, ఎవరైతే జన సైనికులు వారి కోసం కూడా కొంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం అయితే కల్పిస్తుంది. తన అభిమాన నాయకుడు వస్తున్నాడన్నటువంటి ఆ ఉత్సాహం మాత్రం జననాయకుల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు సినిమాలకే పరిమితమై సినిమాల్లోనే చూసినటువంటి పవన్ కళ్యాణ్ నేరుగా తమ నాయకుని తమ ప్రాంతాల్లోనే చూడడంతో ఒక ప్రివిలేజ్ గా ఫీల్ అవుతున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ మాత్రం 7:45 ఇక్కడికి, అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 9:45 వరకు చేరుకుని ఒక గంట సేపు మాట్లాడి భద్రకాళి అమ్మవారి దర్శనానికి కూడా వెళ్తున్నారు. అక్కడ కూడా వరంగల్ వాసులు కూడా ఇక్కడ భద్రకాళి, ఎందుకంటే ఓరుగల్లు కులదైవము, ఇంటి బిడ్డగా కొలుచుకునేటువంటి భద్రకాళి అమ్మవారిని